ఈ కన్ను చెడ్డగా చూస్తే ఈ కన్ను చీకటిగా ఉంటుంది. ఈ భార్యాభర్తల సంబంధము, ఈ 4 గోడలు జరిగే సంబంధాలు, ఇది ఈ వీడియో తీసి పబ్లిక్లో పెడితే యవనస్తులు ఊరుకుంటారా? చూడండి, శోధన వస్తుందా రాదా? పాపము విస్తరిస్తుంది, కృప కూడా అంతకంటే విస్తరిస్తుంది. ఆమేన్. ఎక్కడ పాపము ఉంటుందో అక్కడ దేవుని కృప అధికముగా ఉంటుంది అనే దేవుడి కృప ఇచ్చాడని నువ్వు ఇష్టానుసారంగా జీవించకూడదు. దేవుడు కృప ఇచ్చాడని నువ్వు ఇష్టానుసారంగా జీవించకూడదు. ఈరోజు మనం బతికి ఉన్నామంటే మన నీతి చూసి దేవుడు ప్రేమించలే, మన క్రియలు చూసి దేవుడు ప్రేమించలే. దేవుడు మన మీద ఆ కృప ఉంది కాబట్టే, దేవుడు మన మీద ఆ దృష్టి ఉంచాడు కాబట్టే, ఆయన కనికరం గల దేవుడు కాబట్టే మనం జీవిస్తున్నాము. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనం శోధనలు పడిపోతున్నామంటే, యవనస్తులు ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చెత్త ప్రోగ్రాలు 99%, 100లోని 99% చెత్త ప్రోగ్రాలు చూపిస్తున్నారు. లోకమంతా పాపములో పడింది. పరిశుద్ధాత్మ ఎందుకని చెప్తున్నాను? ఆత్మ పొందుకో ఎందుకు చెప్తున్నానంటే, దేవుడే నీ జీవితంలోకి, యేసు క్రీస్తే నీ జీవితంలోకి వచ్చి నిన్ను, పరిశుద్ధాత్ముడు నిన్ను రూపాంతరంగా మార్చి ఆయన క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం మనం. ఈ బోధ కావాలి, పెట్టకథలు సొట్టకథలు కాదు. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి వస్తే దేవుడు రూపాంతరంగా మార్చేస్తాడు. దేవుడు శోధనలో నుంచి తప్పిస్తాడు, దుష్టుల నుంచి తప్పిస్తాడు. ఒకరోజు నేను మొన్న బాగా టైర్డ్ అయిపోయాను. 8:30 అయిపోయింది, అంతా కాలు చేతులు పట్టేసాయి. ప్రభా, ఈరోజు నేను ప్రోగ్రాం చేయలేను అనుకున్నా. ప్రభు అంటున్నాడు, నీ డ్యూటీ చేయన్నాడు. అప్పటికి కూడా నాకు కాలు చేతులు పట్టేసిన తర్వాత కూడా ఒక్క ఆత్మీయ యూట్యూబ్ ద్వారా ఈ సువార్త, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సువార్త చేయలేం. ఇంటింటికి వెళ్ళి సువార్త చేసే కాలం పోయింది. ఈ టెక్నాలజీ ఇచ్చాడు దేవుడు యూట్యూబ్ ద్వారా. ప్రార్థన చేస్తే నా ప్రభువు ఏది చెప్తాడో అదే మీతో మాట్లాడుతున్నా. నా సొంత జ్ఞానంతో, సొంత బుద్ధితో, సొంత ఆలోచనతో నేను నా తండ్రి ఆత్మ ఏదైతే బయలుపరుస్తాడో అదే మీతో మాట్లాడుతున్నా. అప్పటికే నేను ఫుల్గా నా శరీరం అంతా సహకరించట్లే. ప్రార్థన చేసుకొని ముఖం కొడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయి రాత్రి 9:30కి వచ్చాను ఇక్కడికి. వాక్యం చెప్పుకొని అవన్నీ రిఫరెన్స్ బైబుల్ ప్రార్థన చేసి మళ్ళీ రిఫరెన్స్ రాసుకొని అవన్నీ అప్లోడ్ చేసి ఇదంతా చేసిన తర్వాత అప్పటికే 12:30 అయిపోయింది. నా ఆశ ఏంటంటే, నా పని నేను చేస్తున్నా, దేవుడి పని దేవుడు చేస్తాడు. నేను నీరు వేస్తున్నాను, ఎరువు వేస్తున్నాను, విత్తనం పెట్టాను, నీరు పెట్టాను, ఎరువు వేసాను, నా పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దేవుడి పని, వృద్ధి చేసేది దేవుడిదే, పరిశుద్ధాత్మ దేవుడే అక్కడ కార్యము. ఒక మనిషిని మార్చాలంటే నీతో నాతో తరం కాదు, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఒక మనిషిని మార్చాలంటే నీ తరము కాదు, పరిశుద్ధాత్మ ద్వారే, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యము. ఒక మనిషిని మార్చాలంటే దేవుని కార్యము పరిశుద్ధాత్మ శక్తితోనే ఈ కార్యం జరిగిస్తాడు. నా పని నేను చేయాలి కదా. దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు స్టవ్ మీద బియ్యం కడిగి స్టవ్ మీద పెడితే కదా ఉడుకుతుంది. ఇక దేవుడు చూసుకుంటాడులే అన్నీ, దేవుడు అన్నీ అన్నీ దేవుడు. నీ పని నువ్వు చేయి, దేవుడి పని దేవుడు చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే
మన పని మనం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో పొందుకోవాలి, వాక్యం చదవాలి. ఈ రెండు ఉన్నాయా? మన ఆత్మీయ జీవితము ఎదగాలంటే ప్రతిరోజు శోధనలో ప్రవేశించకుండా దృష్టి నుంచి తప్పించాలంటే ప్రతిరోజు దేవుని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా, వాక్యములో పరిశుద్ధాత్మలో వాక్యము చదవాలా. ఈ బైబిల్ ఉంది, రోజు ఏదో కథలాగా న్యూస్ పేపర్లాగా చదవద్దు. ఇన్ని అధ్యాయాలు చదివాను, నేను బైబిల్ అంతా ముగించాను కాదు. ఒక్క అధ్యాయం చదివినా ధ్యానించుకుంటూ పరిశుద్ధాత్మలో ఈ వాక్యము స్లోగా దేవుని వాక్యముతో ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని నెమరేసుకుంటూ అలాగ చదివితే దేవుని వాక్యము నీకు ప్రత్యక్షం పరుస్తాడు దేవుడు. మా పాస్టర్ గారు చెప్పారయ్యా, నువ్వు సంవత్సరానికి చదువు, ఒక 6 నెలలకి బైబిల్ ముగించు అంటే అలాగ చదవద్దు. విధానం ఉంది. ఒకరి కోసం చదువుతున్నావా బైబిల్? ఒకరి కోసం బతుకుతున్నావా? నేను 100 సార్లు చదివాను బైబిల్ కాదు. ఆ వాక్యము మనలోకి జీర్ణించుకోవాలి. వాక్యం ధ్యానించగలది. ఆ వాక్య ప్రత్యక్షత దేవుడు మనతో మాట్లాడతాడు. చదువుతున్నప్పుడు ధ్యానించాలి. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నరాల్లో జీర్ణించుకోవాలి. ఎక్కడ పడుకున్నా రెడీగా ఉండాలి, యుద్ధానికి రెడీగా ఉండాలి. యుద్ధము ఎప్పుడు వస్తుంది? అనుకూల సమయం వస్తుందా? దొంగోడు ఎప్పుడు వస్తాడు మనకి కన్నమైనకి? అరే ఈరోజు దొంగోడు వస్తాడరా, ఈ టైంలోనే వస్తాడా? ఎలాగొస్తాడు? దేవుడు కూడా ఆయన అహరోను వెళ్ళాడు కదా, త్వరలోనే ఈ లోకానికి వస్తా అంటున్నాడు ప్రభు. దొంగ వలే నేను ఈ టైంకి వస్తాను, నువ్వు మారుమనసు పొందు అన్నాడా? త్వరలోనే వస్తా అన్నాడు. ఎవరికి ఇచ్చిన క్రియలు చెప్పున తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు యేసుప్రభు మొదటిగా వచ్చాడు, పాపులు రక్షించుటకు వచ్చాడు గొర్రెవలే. ఇప్పుడు పరలోకం నుంచి ఈ లోకానికి వస్తున్నాడు అంటే త్వరలోనే ఈ లోకానికి వస్తున్నాను. ఇప్పుడు ఎలాగొస్తున్నాడు? యోధా సింహము తీర్పు తీర్చుటకు ఈ లోకానికి వస్తున్నాడు ఆయన. ఎవరు క్రియల చెప్పున, ఎవరు ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయంగా తీర్పు తీరుస్తాడు ఆయన. ఈ లోకములోని హైకోర్టులో ఈ లోక కోర్టులు ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్ కోర్టు ఇక్కడ తప్పించుకోవచ్చు, హైకోర్టులో తప్పించుకోవచ్చు, సుప్రీంకోర్టులో తప్పించుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు తప్పించుకోలేవు. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, నువ్వెంత ఘోర పాపివేనా. ఈరోజు దేవుడు యేసయ్య పిలుస్తున్నాడు, ఎంత వ్యభిచారమేనా. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, ఎంత ఘోర పాపివేనా. ఈరోజు యేసు యందు విశ్వాసం ఉంచితే నీ పాపాలన్నీ ఆ కలువరిలో యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టేయడం, ఆ అమూల్యమైన రక్తంతో కడిగాడు నిన్ను. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము మనకి ప్రసాదిస్తున్నాడు యేసయ్య. ఏదో వాక్యం ఈరోజు 10 అధ్యాయాలు చదివాను, ఒకరి కోసం చదవద్దు. వాక్యము చదివితే ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మలో ప్రభువా నీ వాక్యం చదివేటప్పుడు తండ్రి నీ ఆత్మలోని నాలో ఉండి ఈ వాక్యాన్ని తండ్రి చదివేటప్పుడు నాకు ప్రత్యక్షపరిచి, ఈ వాక్యాన్ని తండ్రి నాకు మనోనేత్రాలు తెలియపరిచి, ఈ వాక్యాన్ని ప్రత్యక్షత నాకు దయచే ప్రభువా. ప్రార్థన చేసి ఆ వాక్యము ధ్యానించగలది. ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, శోధన వచ్చినా,
ఈ శోధనలపై విజయాన్ని ఉంటావు. ఎక్కడ కట్టాము బిల్డింగు? ఎక్కడ కట్టాము? క్రీస్తు అనే బండ పైన కట్టాము. వరదలు వచ్చినా, ఏదొచ్చినా, తుఫాన్ వచ్చినా కదలదు అదే. ఆ బండ ఏ బండ? క్రీస్తు అనే బండ మీద కట్టబడాం. ఇసుక మీద కట్టామనుకో ఎలాగుంటుంది? ఇసుక మీద ఇల్లు కట్టామనుకో, ఇసుక మీద బిల్డింగ్ కడితే ఎలాగుంటుంది? తుఫాన్ వస్తే కొట్టుకొని పోతుంది. యేసు ప్రభు వేల మందిని, యేసు ప్రభు లక్షల మంది యేసు ప్రభు వెంబడించారు. యేసు ప్రభుతోని ఎంతోమంది వెంబడించారు. ఆఖరికి ఎంతమంది తేలేరు? ఓడగొడితే 12 మంది తేలేరు. దాంట్లో ఒక వ్యక్తి ఇస్కరియోతు యూద. 11 మంది యేసయ్య పరిచర్యలోని మీరు గమనించాలా, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు యేసు ప్రభు. చేస్తే అనేకులు యేసు ప్రభువుని వెంబడించారు. అనేకులు యేసు ప్రభువుని వెంబడించారు. కానీ ఒడగొడితే 11 మంది తేలేరు 12 మందిలో. ఆమేన్. అంతమంది చేస్తే ఆ 11 మంది ఈ భూలోకాన్ని తలకిందులు చేశారు. ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరికి ఈ సువార్త వచ్చిందంటే వాళ్ళు చేసిన ప్రయాసం, వాళ్ళు చేసిన ఆ క్రీస్తు అనే బండ మీద పునాది కట్టబడింది. కాబట్టి ఈరోజు నీకు నాకు సువార్త అందింది. ఈరోజు నీకు నాకు రక్షణ దేవుడు అనుగ్రహించాడు. శోధన వస్తుందంటే శోధనలో ప్రవేశించకుండా దుష్టుడి నుంచి తప్పించు ప్రభువా. ఈ ప్రార్థన చేస్తున్నామా మనం? ప్రతిరోజు చేయాల. శోధనలో ప్రవేశించకుండా దుష్టుడి నుంచి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏదైనా శోధన వచ్చిందనుకో తప్పించేస్తాడు దేవుడు. మన ఆలోచనలు, మన మనస్సు, ఈ మనస్సుని యేసుక్రీస్తుకి ఇవ్వకుండా ఎవరికైనా ఇచ్చామా? హల్లెలూయా. ఈ మనసు ఎవరికైనా ఇచ్చామా? పిచ్చోళ్ళని చేస్తారు. మనుషులు పిచ్చోళ్ళని చేస్తారు. ఈ మనసు నా ప్రభు తప్ప ఎవ్వరికి నేను ఇవ్వలే. నా ప్రభు నన్ను నడిపించే దేవుడు నాకు అన్యాయం చేయడు. నేను మనుషుల్ని నమ్ముకోవట్లే, నా ప్రభుని నేను నమ్ముకున్నా. మనుషుల్ని నేను ప్రేమిస్తా. నేను గమనించాలా? యేసు ప్రభు అందరూ మారు మనసు పొందాలనే యేసుక్రీస్తు అనుకుంటున్నాడు. నా తండ్రి చిత్తం ఏంటి? అందరూ మారు మనసు పొంది, ఏ ఆత్మ కూడా నశించబడు నీ చిత్తం కాదు ప్రభువా. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలనే దేవుని చిత్తము. అందుకనే దేవుడు రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. అమూల్యమైన రక్తమిచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. ఈ సంఘములో లోకము ఏర్పడింది. ఇప్పుడు లోకము ఎంటర్ అయింది. సంఘములోనే లోకము ఎంటర్ అయింది. పెళ్లి సంబంధాలు చూస్తారు. అయ్యా, లోక పద్ధతులు, లోక ఆచారాలు శోధన వస్తుందంటే నువ్వు పూర్తిగా యేసుక్రీస్తుకి సంపూర్ణంగా హృదయం అర్పిస్తే, ఈ కులాలు మనం పెట్టుకున్నావు, ఈ మతాలు మనం పెట్టుకున్నావు. నీ కులము నీతో రాదు, నీ మతము నీతో రాదు. యేసు రక్తములో కడగబడి, యేసు రక్తములో కడగబడితే ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆమేన్. లోకములో సంఘములో ఏంటుందంటే మా కులస్తులే చేయండి, మా కులస్తులే చూడండి. ఇంకా మారు మనసు లేదు వాళ్ళకి. మా కులము అనే ఎప్పుడైతే వస్తుందో, ఆ కులం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి మారు మనసే లేదు. క్రీస్తులో ఉన్న వారికి
అందరూ తోటి సహోదరులే, అందరూ ఒకే బంధము. యేసు రక్తములో కడగబడాము, యేసు రక్తములో ఒకే బంధము. క్రీస్తు యేసు ఉండే మనసు నీకుంటే లోకము సంఘములోకి ఎప్పుడు రాదు. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని, ఊరికే కాదు. శోధన వస్తుందంటే నువ్వు ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మలో నువ్వు ఒకటే చెప్తున్నా, ప్రార్థన చేసిన ముందు బాప్తిస్మే ఎంతమంది అయితే తీసుకున్నారో, యేసు ఏంది ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని రాశమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. ఈ అనుభవం ఉండాలి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి బిడ్డకి. ఈ ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం ఉండాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలా. అప్పుడే పరలోక రాజ్యము మన మధ్యలో మనము అనుభవిస్తాము. అందుకే ఈ శోధన అన్నిట్లో నుంచి విజయాన్ని మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు అలాగా ఎక్కడ గొయ్యి అక్కడే ఉంది, ఎదగట్లే, ఆత్మీయ జీవితం ఎదగట్లే. ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రతి ఆదివారం వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ యథావిధిగా మళ్ళీ టీవీలోకి వెళ్ళిపోతున్నాం, యథావిధిగా టీవీ సీరియల్లోకి వెళ్ళిపోతున్నాం, యథావిధిగా సెల్ ఫోన్లో. నేను ఒకటి చెప్తున్నాను, ఈ శోధనలో జయించాలంటే, ఈ శోధకు నుంచి జయించాలంటే ఒక్కటి చెప్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ ఇంట్రిగా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అప్పుడు మొండి దెయ్యాలన్నీ పారిపోతాయి. పరిశుద్ధాత్మతో నిన్ను, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి నువ్వు అడుగు. ఖచ్చితంగా దేవుని ఆత్మతో దేవుని నిన్ను నింపి దేవుని దయా సంకల్పం అంతా, దేవుని ఉద్దేశం అంతా నీ పట్ల సంపూర్ణంగా నెరవేరుస్తాడు. అదే దేవుడి ఉద్దేశం. దేవుడి దృష్టిలో నువ్వు ఉండాలి. ఎవరి దృష్టిలో ఉన్నావు ఇప్పుడు? ఈ శోధన వస్తుందంటే, కష్టాలు వస్తున్నాయంటే, నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకరు శోధన వస్తుందంటే మనము ఎక్కడో తప్పు చేస్తున్నాము, ఎక్కడో మనము కింద పడిపోతున్నాం. శోధన వస్తుందంటే అది దేవుని సన్నిధానములో మనం ఒప్పుకొని, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, యేసు రక్తములో కడగబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి ఆయనతో అంటుకట్టబడతాం. ఒకటి ఈ అనుభవంలోకి రావాలి. రెండు యేసు రక్తములో కడగబడి ఆయనతో నడిచిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారికి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారికి శోధన వస్తుందంటే, కీడు వస్తుందంటే అది నా మేలు కోసమే. మీరు గమనించాలా, అవమానాలు వస్తున్నాయంటే నా మేలు కోసమే. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకి సమస్తం సమకూడి నా మేలు కోసమే జరిగిస్తాడు. రోమాపత్రిక 8:28. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకి. నీతిగా నువ్వు జీవిస్తావా, నీకు శోధన వస్తుందా, అది నీకు మేలే. నీతిగా జీవిస్తున్నావా, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులని మత్తయి సువార్త 5:11 ఉంటుంది. మీరు ధన్యులు ఎవరు? నీతిగా జీవించిన వాళ్ళకే. చూడకుండా ఎవరో మాటలు మన మీద నిందలేసే మాటలు, అబద్ధాలు ఆడి నిందలు మన మీదకి వస్తున్నాయంటే నీతిగా జీవించిన వారికి నిందలు వస్తాయి. నేను ఒకటి చెప్తున్నా, ఒకళ్ళు ఏలైతే చూపించే ముందు 4 ఏళ్ళు మనకు తొలుగుతున్నాను. నీకు అర్థం చేసుకో. దేవుడికి అప్పచెప్పు. నువ్వు ఆడు తప్పు చేశాడు అనుకో, మన దృష్టిలో పడింది అనుకో, దేవుడికి అప్పచెప్పు. దేవుడు ఆయనకి అప్పచెప్పామనుకో, ఆయన సరైన విధానంలో సరి చేసేస్తాడు.
మన ఆలోచనలతో మనం థింకింగ్ ఉంటాం. మన ఆలోచనలు మన ఆలోచనతోనే ఏటవుతుంది, ఏటైతే నా జీవితం పాడైపోతుంది నువ్వు అనుకుంటున్నావు. ఆయనకి అప్పచెప్పావు సరైన విధానంలో సాల్వ్ చేస్తాడు దేవుడు. ఒక కుమారుడు ఉన్నాడు, దేవుడికి స్తోత్రం. అగస్టిన్, అమ్మ ప్రార్థన చేస్తుంది. అగస్టిన్ ఒక కుమారుడు దైవజనుడిగా చేసినప్పుడు, అమ్మ ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు రోజు తాగుడికి, వ్యభిచారానికి బానిసైపోయాడు. నా కుమారుడు సేవ చేయాలా, అమ్మ ప్రార్థన చేస్తుంది. అగస్టిన్ ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అప్పచెప్పాడు. ఆఖరి క్షణాల్లో మరణం పడకలో మరణించింది అమ్మ. అగస్టిన్ అమ్మ మరణించిన తర్వాత అప్పుడు దేవుడు, మీరు గమనించాలా, ఆ అమ్మ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రోజు అగస్టిన్ ఏడుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగస్టిన్ మీదకి టచ్ చేసినప్పుడు అమ్మ ప్రార్థన ఇప్పుడు నూతన సృష్టిగా మార్చాడు దేవుడు. ఇప్పుడు ఒక గొప్ప సేవకుడు అయిన అగస్టిన్, ఒక గొప్ప సేవకుడిగా, ఒక తాగుబోతు, ఒక వ్యభిచారి, ఒక గొప్ప సేవకుడిగా ఇప్పుడు సేవ చేస్తున్నారు. అమ్మ ప్రార్థన బట్టే ఆ కుమారుడు ఈరోజు గొప్ప సేవకుడిగా అయ్యాడు. ఈరోజు మన తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల మీద ప్రతిరోజు దేవుడు సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, శోధన వచ్చినప్పుడు పిల్లలకి ఆ శోధన నుంచి తప్పిస్తాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన జీవితం లేదు. ఏదో బతుకుతున్నాం, ఏదో తింటున్నాం, ఏదో పడుకుంటున్నాం, అదే తప్ప ఆ తప్పనే. నా కడుపు కోసం నేను జాబ్ చేసుకోవాలనుకుంటే నాకు 30,000, 40,000, 50,000 కూడా సంపాదిస్తాను. నాకు కూడా దేవుడు జాబ్ చేయాలంటే నాకు రావా? గవర్నమెంట్ జాబే పోయింది, నాకు రైల్వే జాబ్ వచ్చింది, తీస్తాను, నాకు వద్దు, నాకు ఏడక్కర్లేదు. ఎన్నెన్నో ఆపర్చునిటీలు వచ్చాయి. నా దేవుడు సేవ మించింది ఏదీ లేదు. నన్ను ఒకరోజు దీవిస్తాడు. నన్ను ఆశీర్వదించింది కాక అనేకులకి ఆశీర్వదకరంగా నన్ను నిలబెట్టాడు. ఆమేన్. ఈరోజు నువ్వు అడుగు వేసే ప్రతి స్థలం కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ ఇంట్లోకి వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నిన్నే కాదు, నీ తరాలు, నన్ను ఒక్కనే కాదు, నా తరాలు 1000 తరాలు నీ ద్వారా 1000 తరాలు ఆశీర్వదింపబడతాయి. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టాడు ఆయన. మా అమ్మ ప్రార్థన ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నానంటే మా అమ్మ 15 సంవత్సరాల ప్రార్థనే ఈరోజు దేవుని వాక్యం చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు సిగరెట్, ఖైనీ, గుడక, అనేక ఒక సినీ యాక్టర్ అవుదాం అనుకున్నా. నేను సినిమాలో యాక్టర్ అవుదామని నేను అనుకున్నా. నేను ఎప్పుడు సేవ వస్తానని, దేవుని వాక్యం చెప్తానని ఎప్పుడూ ఊహించలేదు. మా అమ్మ ప్రార్థన బట్టి ఈరోజు నేను దేవుని సేవ చేయగలుగుతున్నా. ఆ ప్రార్థన విడిచిపెట్టాడు దేవుడు. ఈరోజు తల్లిగా నువ్వు ఒక పిల్లల్ని క్రమశిక్షణలో పెంచినప్పుడు ఆ ప్రార్థన నీ ప్రార్థనే నీ పిల్లల మీదకి వస్తుంది. ఏ దుష్టుడు చూడు, యవనస్తుల పాడేపడే కారణం ఏంటంటే ఏ దుష్టుడు కూడా పిల్లల మీదకి, ఏ దుష్ట ఆత్మ వచ్చినా, ఏ దుష్టుడు ఏదొచ్చినా అటాక్ చేసినా పిల్లల నుంచి తప్పిస్తాడు దేవుడు మన ప్రార్థన బట్టే. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన జీవితం లేదు, శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అంటే ఒకటి మనలోని లోపం ఉంది, 2 నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు. నా నిమిత్తము జనులను నిందించి హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆ ఆత్మ నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు. నిన్ను
మన ప్రార్థన ధూపంగా దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఈ శోధన నుంచి విజయము అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి, యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి. నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చు తండ్రి. యేసయ్యా, నీ రక్తంతో కళ్ళు మూసుకొని అటు ఇటు తిరగదు. దేవుడు ఈ సమయం ఇచ్చాడు, ఈరోజు ఇచ్చాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందబోతే, ఇంకా నీ జీవితము ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఒప్పుకో. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. నువ్వెంత ఘోర పాపివేనా, ఈరోజు దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఎంత ఘోర అడుగు దేవుని సన్నిధానంలో. ప్రభువా, శోధనలు వస్తున్నాయంటే మన లోపాలు బట్టే శోధనలు వస్తున్నాయి. ఎక్కడ లోపం ఉంది సరి చేసుకో. నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగుతండి, పరిశుద్ధపరుచుతండి. నువ్వే నడిపించి ప్రభువా. యేసయ్య, కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేయండి. నీ మనసు సాక్షి చెప్తుంది నువ్వు ఎక్కడ లోపం ఉందో. ప్రభువా, నన్ను క్షమించయ్యా. నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రానీయకుండా నాకు సహాయం చేయ ప్రభువా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా, నన్ను రక్షించయ్యా. నన్ను, నా కుటుంబాన్ని రక్షించయ్యా. నా పిల్లలను రక్షించు ప్రభువా. తండ్రి, నా అప్పులన్నీ తీర్చు ప్రభువా. నా బాధలన్నింటి నుంచి విడిపించు ప్రభువా. నా కష్టాలన్నింటి నుంచి నిన్ను విడిపించు ప్రభువా. ఈ బంధకాల నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఈ చీకటి శక్తుల నుంచి నన్ను విడిపించు ప్రభువా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. యేసయ్య, సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, ఈ వాక్యము ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ వాక్యాన్ని తండ్రి, సంఘములో ప్రతి బిడ్డకి ఈ వాక్యం ఎంతమంది ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితంలోకి ప్రభువా ఈ వాక్యాన్ని నిరంతరంగా ఫలించి ఆ హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యం జరిగించు తండ్రి. నీ ఆత్మ కార్యం జరిగించు తండ్రి. మారు మనసు కలుగునుగాక. రక్షించయ్యా. ఏ ఆత్మ కూడా నశించబడని చిత్తం కాదు తండ్రి. తండ్రి, సంఘములో ఉన్న ప్రతి బిడ్డని రక్షించి, ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించయ్యా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు అందరినీ రక్షించి ఆశీర్వదించయ్యా. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిని సవాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.